ఆయన ఇంకా పొగరకు చూసావు, ఆయనకు వార్నింగ్ ఇచ్చావు, నీకు అదే మైనస్ అయ్యింది. సమాధానం చెప్పు. నా పార్టీ ఇది అబ్బాయి, నా బూతులు ఇవి ఉండయి, ఆ బూతులకి ఎవరిని ఇది అని స్ట్రాంగ్గా చెప్పు. నా సామాన్యుడికి ఓకేనా, కొద్దిగా తాగుబోతు బ్యాచ్ ఉంటారు చూసావా, అట్లాంటి వాళ్ళకి మిడిల్ క్లాస్ ఉంటారు చూసావా, ఏది కొద్దిగా బాగా ఎవరి మీద ఒకటి కోపం బీపీలు ఉంటాయి చూసావా, వాళ్ళకి ఆ పాట నచ్చిందన్న. ఓకేనా, తిట్టుకుంటా కానీ ఏదైనా కానీ ఆ పాట ఏంటంటే పొద్దున ఆటోలో వెళ్ళాను, వేరే చోటకి వెళ్తే కూడా ఆ పాట వినపడింది ఈరోజు. అమ్మ ఇదేంద్ర నాయన అని వినాలనిపించింది ఒక రకంగా ఆ పాట. అట్లా హ్యాపీనెస్ ఇచ్చింది. కానీ ఆ స్టేజ్ మీద ఆయన పాడటం కొద్దిగా మైనస్ అయింది. దానికి తగ్గ అర్థం చెప్పలేదు, ఆ పాటకు తగ్గ ఎవరినే ఇవ్వలేదు. ఒక రిపోర్టర్ అడిగిన ప్రశ్నకి సరైన సమాధానం చెప్పకుండా రిపోర్టర్కే వార్నింగ్ ఇచ్చే అంత ఏంటంటే ఒక ఉంటది కదా, ఏదో ఈ స్టేజ్కి వెళ్ళిపోయాం నన్ను ఎవడు ఎదురుతాడులే అనే ఫీలింగ్ లో ఉండి ఒక్కసారిగా కింద పడిపోయాడు. ఇప్పుడు ఆయన పరిస్థితి కింద పడినట్టే. కానీ బయటకు వచ్చి ఎవరైనా ఇవ్వాలి. సినిమా మళ్ళీ ఏదైనా సూపర్ హిట్ కొట్టాలన్నా కానీ, ఆ సినిమాలో స్టోరీ ఉన్నా కానీ, సినిమా స్టేజ్ చినక్కుండా ఉండాలన్నా కానీ, సినిమా విడుదల చేసే టయానికల్లా ఆయన ఏదో ఒకటి ఎవరైనా ఇవ్వాలి కంపల్సరిగా. అన్న కొంతమంది ఏమంటున్నారంటే ఆ స్టేజ్ మీద పాడినప్పుడే మీకు తప్పు అనిపించినప్పుడు అక్కడే రియాక్ట్ అవ్వకుండా ఒక 2-3 డేస్ అయిన తర్వాత రియాక్ట్ అయ్యేది కాంట్రవర్సీ చేయడం ఎంతవరకు కరెక్ట్ అని చెప్పేసి ఎవరు బాధపడలేరు అన్న. ఇప్పుడు అక్కడికి వెళ్ళారు చాలా మంది హీరోలు కానీ పెంపుకులు వెళ్ళారు, వాళ్ళు కూడా ఇవాళ కామెంట్లు చేస్తున్నారు అలా చేసి ఉండకూడదు అని చెప్పేసి. అలా డైరెక్ట్ గా చెప్పలేరుగా, ఆడ ఎక్కువగా పొగడు స్టేజ్ మీదకి వెళ్ళాలన్నా కూడా వాళ్ళకి బాధేసిందని మూమెంట్లు వాళ్ళు వీడియోలు విడుదల చేసి బయటకు చూపిస్తున్నారు. అదే ఉదాహరణ. నీకు బయటకు డైరెక్ట్ గా చెప్పలేరు కదా. ఇప్పుడు మహాన్ ఏదైనా అనలేంగా, కానీ ఆయన ఎవరైనా ఇచ్చినట్టయితే ఆ పాట గురించి చాలా బాగుండేదని మేము అనుకుంటాం. ఇప్పుడు ఇలాంటి సినిమా చాలా మంది నన్ను ట్రోల్ చేశారు, పచ్చి బూతులు తిట్టారు, అప్పుడు లేని బూతులు ఇప్పుడు ఎందుకు గుర్తొచ్చాయి, ఒక పాటలో ఒక 30 సెకండ్లు పెట్టినందుకు మీకు అంతగానో అదవుతుంది, నన్ను చేస్తున్నారు. కరెక్ట్ ప్రశ్న అడిగావు. ఓకేనా, నువ్వు అడిగిన ప్రశ్నకు సమాధానం ఏంటంటే, అక్కడ నిన్ను ఒక రిపోర్టర్ ప్రశ్న అడిగాడు చూసావా, ఆయన ఇంకా పొగరకు చూసావు, ఆయనకు వార్నింగ్ ఇచ్చావు, నీకు అదే మైనస్ అయ్యింది. మరి అట్లా మీడియా ముందుకు వచ్చేసి నువ్వే ఓన్గా అంట పెట్టేసి నువ్వు చేస్తావు, ఎంత రాంగ్ అది అసలు. సమాధానం చెప్పు. నా పార్టీ ఇది అబ్బాయి, నా బూతులు ఇవి ఉండయి, ఆ బూతులకి ఎవరిని ఇది అని స్ట్రాంగ్గా చెప్పు. అరే ఏమో స్ట్రాంగ్గా ఉంది అబ్బాయి అని ఒక మూమెంట్ ఉంటుంది. పక్కన కామెంట్ పెట్టినా కానీ ఎదురు కామెంట్ పెడతారు, నీకేం తెలుసు అబ్బాయి అని. అర్థమైందా? తెలిసేటట్టు నువ్వు చేయలేకపోయావు, ఒక్కసారిగా కింద పడిపోయినట్టు సినిమా ఇచ్చావు. నేనే పెద్ద కొండను అన్నట్టు చూసావు, ఏమైంది, కొండ పగిలింది. ఇప్పుడు ఏం చేయలేని పరిస్థితి అంతే. అన్న ఇప్పుడు అదేనమ్మా చెబుతుంది, భయం అనేది లేదు. వాళ్ళ నాన్నగారు ప్రోగ్రామ్స్ చాలా సార్లు చూసాము. వాళ్ళ నాన్నగారు ఎప్పుడు ఇట్లా రివర్స్ అయిన మూమెంట్ అనేది మాకు కనపడలేదు. కానీ మరి ఈయన ఎందుకు రివర్స్ అయ్యారో అర్థం కావట్లేదు. అంటే కొంతమంది ఏమంటున్నారంటే యూత్ కదా ఉంటుందిలే ఆ మాత్రం అని అంటున్నారు. కానీ అంత ఉండకూడదుగా. నీకు ఫ్యూచర్ ఉంది, నువ్వు చెడగొట్టుకున్నట్టే కదా. నువ్వు 100 ప్రశ్నలు వేస్తారు. ఏ రోజు సినిమా వాళ్ళు ప్రశ్నలకు సమాధానం చెప్పి లేదా పక్కకు పోవడం తప్ప ఇట్లా రివర్స్ వార్నింగ్ ఇచ్చినోడు ఏ హీరో లేడా? ఎవడుంటాడు? ఒక్క హీరో పేరు చెప్పు నాకు. ఎన్టీ రామారావు కాలం నుంచి కూడా ఒక్క రిపోర్టర్కి వార్నింగ్ ఇచ్చినాడు ఒక్కడు లేడు. మరి అంటే ఇప్పుడు మీరు ఏమంటున్నారు, వార్నింగ్ ఇవ్వాలి అని అంటున్నారా? వార్నింగ్ ఇవ్వడమే రాంగ్. ఆయనకి ఆయన పాటకు సమాధానం చెప్పాలి. ఇలా ఉంది ఈ పాట, దీని గురించి నేను పాడాను, ఈ పదాలు ఎట్లా ఉండయి అని ఒక ఎవరిని ఇచ్చినట్టు ఎంత బాగుండేది. ఆ స్టేజ్ మీద వచ్చిన వాళ్ళైనా ఆనందపడేవాళ్ళు కదా. ఇప్పుడు వచ్చిన వాళ్ళు కూడా నేను బయటకు వచ్చి బండబూతులు తిడుతున్నారు ఓపెనింగ్ చెప్పాలంటే. మరి ఆయన కూడా నువ్వు వార్నింగ్ ఇస్తావా? ఇవ్వలేవుగా. మరి ఈటీవీ ప్రభాకర్ కూడా దీన్ని సమర్థిస్తున్నారు, ఎంతవరకు కరెక్ట్ అంటారు? ఆయన సమర్థిస్తాడని నేను అనుకోవట్లేదన్న. నాకైతే బయటకు కనపడలేదు. ఆయన సమర్థించాడంటే కనుక మరి ఇంకా ఎవరిని ఆయనే ఇవ్వాల్సి వచ్చింది. కాబట్టి ఆయన బయటకు వచ్చి ఏం మాట్లాడినట్టు నాకు కనపడలేదన్న. అట్లా అయితే మేడం ఎవరిని ఇస్తాడు? ఇంకా నలుగురు తిట్టని అని చూస్తాడు ఆయన, ఇంకా నలుగురు ఏమంటున్నారా అని చూస్తాడు. వాళ్ళు నలుగురు అన్న తర్వాత ఏదో ఒక ఎవరిని ఇస్తాడు. అది ఇప్పుడు సినిమా డైరెక్టర్ సినిమా ఏది హాల్ వాళ్ళు వెళ్తారు, ఎట్లా జరుగుతుంది వయా నీ గురించి అని అంటారు. అప్పుడు నొప్పి తెలిసిద్ది. అప్పుడు బయటకు వచ్చి ఏదో ఎవరైనా ఇస్తాడు, మళ్ళీ సినిమాకి ఎక్కుద్ది. ఏంది ఆ పాట గురించి అయినా చూద్దామని వెళ్తారు చాలా మంది అంతే. అయిందమ్మా, అయింది ఆల్రెడీ. కొండ పగిలింది, కానీ కొండని కొద్దిగా అతుకులు వేయాలి అనడానికి ప్రభాకర్ ఉన్నాడు అని ఆశ అయితే మాకు ఉంది. అది దాని ద్వారా ఏదో ఒకటి ఎవరైనా ఇస్తాడు, వాటి ద్వారా క్షమాపణ చెప్పిస్తాడు, రిపోర్టర్ ద్వారా మళ్ళీ మాట్లాడిస్తాడు అని ఆశ అయితే మాకు ఉంది. బూతు మాట్లాడినందుకు అనసూయ వారు వీళ్ళందరూ ట్రోల్ చేశారు, తర్వాత కొంచెం హెచ్చరించారు. ఇప్పుడు ఎందుకు రావట్లేదు వాళ్ళందరూ? ఏదది ఆ బూతులు వేరు ఈ బూతులు వేరు అన్న. ఇది సాంగ్ అన్న. ఈ బూతులు అంటే కొన్ని ఎవరినైనా ఉన్నాయి. ఒక తెలుగు పద్యం ఒక కవిత ఎవరో ఒక ఆయన వచ్చి బయటికి చెప్పాడు, ఆ బూతులు పదాలు ఏందని ఆ పద్యం గురించి మొత్తం చెప్పాడు. ఒకప్పుడు ఒక పద్యమే ఉందంట దాని మీద. అది చూసి ఈయన కాపీ కొట్టాడా అన్న ఫీలింగ్ కలిగింది. మీరు ఇంకా చూడలేదేమో, అది ఒక వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది. అది చూశాను కాబట్టి నేను ఎంత స్ట్రాంగ్గా చెబుతున్నాను ఆ పాట గురించి. ఫస్ట్ ఆఫ్ ఆల్ పాటలు పాడడం అనేది సర్వసాధారణం అండి. కాకపోతే ఆ పాటలో కొన్ని బూతులు ఉండడం వల్ల దాన్ని పెద్ద ఇష్యూగా చూపెడుతున్నారు.
తను కూడా కొత్తగా వస్తున్న హీరో కాబట్టి అటువంటి పాటలు పాడకుండా ఇంక వేరే ఏదైనా పాట పాడుకుంటే బాగుండేది. దానికి కొద్దిగా సపోర్ట్ కూడా దక్కేదేమో. దాంట్లో బూతులు ఉండడం వల్ల ట్రోల్ చేస్తున్నారు. ట్రోల్ చేయడం అనేది తప్పేం కాదు. అది మంచి పాడినా చెడు పాడినా ట్రోల్ చేయడం అనేది హక్కు వాళ్ళది. ట్రోల్ చేస్తూనే ఉంటారు. ఈవెన్ తను కూడా తను ఇంతకుముందు పిక్చర్కి 2 మాటలు మాట్లాడాడు. దాని మీద కూడా ట్రోల్ నడిచాయి. అదనేది చాలా కామన్. కాకపోతే పాటలు పాడేటప్పుడు ఇటువంటి వర్డ్స్ ఏమైనా ఉంటే అవి కాస్త చూసుకోవాలి. సినిమాల్లో పెట్టారనంటే ఏదో కమర్షియల్ హిట్ కోసం అని చెప్పేసి వాళ్ళు పెట్టుకుంటారు. అది కామన్, అది అక్కడనే వదిలేయండి. స్టేజ్ మీదకి వచ్చినప్పుడు మీరు హీరో అంటే ఎంత లేదంటే మిమ్మల్ని 10 మంది చూస్తుంటారు. ఆ 10 మందికి మంచి చెప్పేటట్టు ఉండాలి. ఈ 16 అంటే సినిమా వరకు వదిలిపెట్టేయండి. లేదు మీ కార్లో ఉంటారా, కార్లో పాడుకోండి. మీ బాత్రూంలో ఉంటారా, బాత్రూంలో పడుకోండి, పర్లేదు. స్టేజ్ మీద ఉన్నప్పుడు మాత్రం కొద్దిగా మంచి పాటలు పాడడానికి ట్రై చేయండి. అన్న ఈ మధ్య పబ్లిక్ ఈవెంట్స్లో ఇలాంటి ఈవెంట్స్లో నార్మల్గా మంచి కోసం కొన్ని మాటలు చెప్పినా కూడా అది చాలా చాలా పెద్ద పెద్ద కేసుల వరకు వెళ్ళినాయి. సో ఈయన అంటే డైరెక్ట్గా ఇంత పచ్చి బూతులు అంటే వాడి పాట పాడడం ఎంతవరకు కరెక్ట్ అంటారు? అంతమంది లేదు, ఇప్పుడు ఒకటి తను పాడడం అయితే తప్పేనండి. అది కాకపోతే చట్టం శిక్షించేంత తప్ప అయితే ఖచ్చితంగా కాదు. చట్టానికి అక్కడ క్లియర్గా సినిమాలో ఉన్న పాట అని చెప్పేసి అర్థమవుతుంది. అంతకుమించి డబ్బులు చాలా ఉన్నాయంటారా? సినిమాలో ఎన్నో ఉన్నాయి అన్నట్టు, చాలా చాలా. కొన్నింటికైతే సెన్సార్ బోర్డు కటింగ్ కూడా చెప్పలేదు. అటువంటివి కూడా ప్రజలు ఎన్నో లేవదీశారు. దీన్ని ఎలా తీసుకొచ్చారు అసలు, ఇది ఈ సీన్ ఎలా పెట్టిందని చెప్పేసి అటువంటివి కూడా పోలీసు వాళ్ళు చూడడానికి వదిలేశారు. ఎందుకంటే సెన్సార్ బోర్డు అనేది చూసుకుంటుంది. సో ఈ పాట గురించి కూడా ఆల్రెడీ సెన్సార్ బోర్డు దగ్గర పొయ్యి ఉంటుంది, పాస్ అయి ఉంటుంది. సో దాని గురించి పోలీసులు చేసేది ఏముండదు. తను పబ్లిక్లో అంతలా పాడింది కాబట్టి జస్ట్ పోలీస్ స్టేషన్ పిలిచి మందలు ఇస్తారు అంతే. ఇటువంటి ఇంకోసారి పాడకండి అని చెప్పేసి, ఇటువంటి ఇంకోటి చేయకండి అని చెప్పి. విషయం ఏంటంటే ఇప్పుడు ఎప్పుడైతే ఆయన పాట పాడిండో అక్కడ ఉన్నటువంటి పెద్దలందరూ కూడా అప్పుడు ఎంజాయ్ చేశారు, చప్పట్లు కొట్టిరు, అంతా చేశారు. ఒక 2-3 డేస్ తర్వాత ఎప్పుడైతే ఒక జర్నలిస్ట్ కేసు పెట్టాడో ఆ తర్వాత వీళ్ళందరూ మళ్ళీ నెగిటివ్గా మాట్లాడుతున్నారు. సో ఒకవేళ తప్పు అనిపించుంటే వెంటనే ఎందుకు రియాక్ట్ కాలేదు అనేది ఒక క్వశ్చన్. దానికి ఏం చెప్తారు? అదేం లేదండి, జస్ట్ ఇప్పుడు మనం ఒక షోకు పోయాము, అక్కడ మనల్ని పెద్దలుగా పిలిచినప్పుడు మనం ఏం చేస్తాం, ఆ షోను సక్సెస్ చేయాలన్న పద్ధతిలోనే మాట్లాడతాం. సరే అక్కడ కొన్ని తప్పులు జరిగినా స్పాట్లో మనం దాన్ని తప్పని చెప్పలేము. వాళ్ళు కూడా అదే పని చేశారు అన్నట్టు. తను పాట పాడుతున్నాడు, ఊగుతున్నాడు, వచ్చే జనం కూడా ఊగుతున్నారు. సో వాళ్ళని సపోర్ట్ చేద్దాం అన్నట్టుగా వాళ్ళు కూడా అనుభవించారు, కొద్దిగా ఆస్వాదించారు. తర్వాత వాళ్ళకి తప్పనేది తెలిసింది కాబట్టి అందులో అటువంటి పదాలు ఉన్నాయి కాబట్టి దాన్ని తప్పుగానే చూపించాలి అని చెప్పి వాళ్ళు కూడా బయటకు వచ్చి చెప్తున్నారు. దీన్ని ఒక మంచి చర్యగా తీసుకొని అటువంటి పాటలలో ఉన్న పదాలను తీసేస్తే మంచిది. సినిమా అంటే జనాలకు మంచిగా ఉండాలి కానీ ఏదో బూతు పదాలు తీసి అలా అనడం బాగుండదు. ఒక డైరెక్టర్ గారు ఎలా తీశారో ఆయనకే తెలియాలి, జనాలకు ఏం మెసేజ్ ఇస్తున్నా అని. ఒక సినిమా హీరో అలా స్టేజ్ మీద మాట్లాడడం మంచిది కాదు. సినిమా హీరోగా ఏ చెప్పాలి జనాలకు, మనం 10 మంది దాని గురించి 10 మంది మనం ఏం చెప్తాం అనేది ఉంటుంది మెసేజ్. అలాంటి మెసేజ్ ఉండాలి కానీ డైరెక్టర్ కానీ రచయిత కానీ ఎవరైనా కానీ మంచి చెప్పాలి కానీ చెడు అనేది చెప్పొద్దు ప్రజలకు. ఇలాంటి ఈ మధ్య యూత్ అందరు కూడా ఇప్పుడు అప్కమింగ్ హీరోస్ ని కానీ యంగ్ హీరోలు అందరినీ ఫాలో అవుతున్నారు. వాళ్ళు ఎలాంటి సినిమాలు చేస్తే మేము కూడా అట్లా అవ్వాలి అని చెప్పేసి. ఓకే, సో ఇప్పుడు ఈయన పాడిన ఈ పాట వల్ల అసలు ఏం నేర్చుకోవాలి ఇప్పుడు వస్తున్నటువంటి యూత్ అందరు కూడా? ఇప్పుడు ఏంటంటే కొంతమంది ఏది అట్రాక్షన్ అవుతుంది పాటలలో, సినిమాలో స్టోరీ అట్రాక్షన్ అవుతుందా, పాటలు అట్రాక్షన్ అవుతుందా అనే కొద్దిగా జానపతిక గీతాలు ఉంటాయి కదా, అలాంటి స్టెప్ తీసుకున్నాడేమో అని నేను అనుకుంటున్నాను. ఎప్పుడైనా కానీ జనాలకు ఒకటి మంచి మెసేజ్ ఇవ్వాలి కానీ జానపతి గీతాలను తీసుకుని చేసి ఉండొచ్చు. అట్లాంటిది ఏదైనా చేయాలని ఉంటారు కదా, దాన్ని బట్టి అలాంటి ఉంటుంది. మొత్తం సినిమా చూస్తే కానీ అర్థం కాదు కదా, సినిమా చూసినాక ఏంది ఏం కథ అనేది తెలుస్తుంది. అప్పుడు వార్నింగ్ ఇచ్చినాడు అనమాట, 24 గంటల్లో వీడియో డిలీట్ చేయాలి అని చెప్పి. దాన్ని ఎలా చూడొచ్చు? ఒక హీరో స్థాయిలో ఉన్న అతను ఇలా చేయొచ్చు. ఒక హీరో స్థాయి అంటే ఆయన స్టేజ్ మీద అంత చూపిస్తున్నట్టే నెక్స్ట్ ఫ్యూచర్ ఎలా ఉంటుందో ఎవరికో తెలియదు. ఇక ఇప్పుడు జనాలకు మెసేజ్ ఇచ్చే హీరో ఎలా ఉన్నాడు అని ఇలా మెసేజ్ ఇచ్చిండు, డిలీట్ చేసిండంటే నెక్స్ట్ ఆయన ఫ్యూచర్ ఎలా ఉంటుందో జనాలు చెప్తారు. ఇక సినిమా ఎలా బాగుందో బాగలేదో కాదు కదా, ఒక యాంకర్కి అలా చెప్పినప్పుడు ఆయన మెసేజ్ ఎలా ఉంది, ఆయన ప్రవర్తన ఎలా ఉంది, ఆయన పాట పాడే తీరు ఎలా ఉంది ఇప్పుడే తెలుస్తుంది. చాలా మంది ఏమంటారంటే ఫ్యూచర్ ఉంది నీకు, ఇలా పెద్ద పెద్ద వాళ్ళ ముందు ఇలా బూతులు మాట్లాడడం కరెక్టేనా? ఇంకా సినిమాల స్థాయి అంటే ఆయనను 10 మంది ఫాలో అవుతారు, సో ఇన్స్పిరేషన్గా తీసుకుంటారు కదా, అలా అంటున్నారు. ఇక సినిమా అంటే ఇక కథ రాసిన డైరెక్టర్కి తెలవాలా, ఆ నిర్మాతకు తెలవాలా. ఇక ఆట ఆడమని చెప్పారు, ఇప్పుడు వచ్చి ఆట ఆడమని చెప్పారు, ఆయన ఏదో చెప్పాడేమో, నేను కాదనట్లేదు. సినిమాను బట్టి మనం తెలుస్తుంది కానీ అప్పటిదాకా మనం దాని గురించి మనం కాంట్రవర్సీ చేయడం తప్పని నేను అంటాను.